Hi students, in this video I am explaining about exceptions present in third law of thermodynamics. నా ప్రీవియస్ వీడియో చూసారు కదమ్మా థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ది. సో ఈ వీడియోలో ఎక్సెప్షన్స్ ఏమున్నాయో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? ఎవ్రీ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ హ్యాస్ ఎ ఎంట్రోపీ జీరో అట్ అబ్జల్యూట్ జీరో టెంపరేచర్. సో ఆ స్టేట్మెంట్ని యూస్ చేసి మనం చాలా అప్లికేషన్స్ కూడా నేర్చుకోవచ్చు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి. కానీ కొన్ని ఎక్సెప్షన్ కండిషన్స్ కూడా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి. అవేంటో చూద్దాం. సో by using third law of thermodynamics, it is possible to calculate the entropies either by graphical integration of heat capacity or from spectroscopic data. So graphical integration of heat capacity is nothing but calorimeter తెలుసు కదమ్మా ఇన్స్ట్రుమెంట్. calorimeter ద్వారా మనం ఎంట్రోపీని కాలిక్యులేట్ చేస్తే ఆ ఎంట్రోపీ కాలిక్యులేషన్లో మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హీట్ కెపాసిటీ వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ గ్రాఫికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హీట్ కెపాసిటీ. అలా కాకుండా శాంపుల్ని యూస్ చేసి మనం ఏదైతే సబ్స్టెన్స్కి ఎంట్రోపీ కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ని యూస్ చేసి స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఎంట్రోపీని కాలిక్యులేట్ చేస్తే దాన్ని స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ అని చెప్తాం. సో ఇవి రెండు వాల్యూస్ని ఏదర్ కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ అవ్వచ్చు లేకపోతే స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ అవ్వచ్చు. అవి రెండింటిని కూడా మనం థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూస్ చేసే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ సమ్ ఆఫ్ ది ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి H2O, D2O, హీలియం, H2CH3, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డ్యూటీరియం మీథేన్ అండ్ CO, NO, N2O. అలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక వాటికి వచ్చేసరికి థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి అప్లై చేసినా కానీ సమ్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. అవి ఎందుకు వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఈ కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ వాల్యూ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి లెస్ దెన్ ది స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ ఇన్ సమ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదమ్మా. ఈ ఎక్సెప్షన్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నిటిలోనూ కూడా కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ. ఈ కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ ఎందుకు తక్కువగా ఉంటుంది, డిఫరెన్స్ ఎందుకు వస్తుంది రెండింటికి, కెలోరీమెట్రిక్ ఎంట్రోపీకి స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీకి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే కనుక జనరల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ రెండింటి మధ్య రెసిడ్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అట్ అబ్జల్యూట్ జీరో దగ్గర. అబ్జల్యూట్ జీరో కండిషన్ ఎందుకు తీసుకోవాలంటే అట్ అబ్జల్యూట్ జీరో కండిషన్ ఓన్లీ థర్మోడైనమిక్స్ థర్డ్ లా ఈజ్ అప్లికేబుల్. సో థర్మోడైనమిక్స్ ఆఫ్ థర్డ్ లా అప్లికేబుల్ అవ్వాలంటే మనం కన్ఫామ్గా కండిషన్ ఏం తీసుకోవాలి, అబ్జల్యూట్ జీరో కెల్విన్ కండిషన్ తీసుకోవాలి టెంపరేచర్. సో ఆ కండిషన్ దగ్గర మనకి రెసిడ్యూల్ ఎంట్రోపీ అనేది అరైజ్ అవుతుంది. సో ఈ రెసిడ్యూల్ ఎంట్రోపీ అరైజ్ అవ్వడం వల్ల ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ ఈజ్ లెస్ దెన్ ది స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ. ఓకే. సో ఈ రెసిడ్యూల్ ఎంట్రోపీ జనరల్గా ఎందులో ఫామ్ అవుతుంది అంటే కనుక సిస్టమ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్స్, ఆ కండిషన్స్లో మనకి ఈ రెసిడ్యూల్ ఎంట్రోపీ ఫామ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ అన్నీ అప్లై చేసుకుంటే మనం ఎక్సెప్షన్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ H2 జనరల్గా కనుక ఈ H2లో కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ వచ్చేసరికి 124.5 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్గా ఉంటుంది. అలానే స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ వచ్చేసరికి 130.5 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్గా ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది మనకి ఎందుకు ఎలా వస్తుందంటే కనుక డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎట్ ఆర్డినరీ టెంపరేచర్ హైడ్రోజన్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ ఆర్థో అండ్ పారా హైడ్రోజన్స్. అంటే మనకి ఆర్థో హైడ్రోజన్, పారా హైడ్రోజన్స్, మనం జనరల్గా హైడ్రోజన్ తీసుకుంటే కనుక రెండిట్ల కాంబినేషన్లో ఉంటుంది అట్ ఆర్డినరీ టెంపరేచర్ దగ్గర. ఇవి రెండు కూడా విత్ ఇన్ రేషియో మనం అబ్జర్వ్ చేస్తే 3:1 ఉంటుంది రేషియో అట్ జీరో కెల్విన్, అబ్జల్యూట్ జీరో కెల్విన్ ఆర్ జీరో కెల్విన్. సో మనం థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేయాలి అంటే కనుక అవి రెండు కూడా 3:1 రేషియోలో ఉంటాయి. సో మనం ఈ మిక్సర్ని కన్సిడర్ చేయడం వల్ల ఎంట్రోపీ అనేది డిఫరెన్స్ ఈ రెండిట్లో ఫామ్ అవుతుంది. ఓకే. ఎంట్రోపీ డిఫరెన్స్ కన్ఫామ్గా ఫామ్ అవడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటి, మనకి ఇక్కడ H2 అనేది మిక్సర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఆర్థో హైడ్రోజన్, పారా హైడ్రోజన్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రెండు కూడా 3:1 ఫామ్లో ఉంటాయి. సపోజ్ మనకి హైడ్రోజన్ అనేది మిక్సర్గా ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, ఆ కేసులో ఏమవుతుంది, మనకి ఒకే హైడ్రోజన్ ఫామ్లో ఉంటుంది కనుక మనకి ఒక ఎంట్రోపీ మాత్రమే వస్తుంది. సో ఎంట్రోపీ ఒకటే వచ్చిందానికి డిఫరెన్స్ అంటే ఏం ఫామ్ అవ్వదు.
అలా కాకుండా ఇక్కడ రేషియో 3:1 రేషియోలో మిక్సర్ ఆఫ్ హైడ్రోజన్ని మనం అబ్జర్వ్ చేయడం వల్ల మనకి ఎంట్రోపీలో డిఫరెన్స్ వస్తుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, H2 అనేది గ్యాస్ కదా, కానీ ఇక్కడ మనకి థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ H2కి ఎలా అప్లై చేస్తున్నారు? థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం కన్ఫామ్గా అప్లై చేయాలంటే మెయిన్ మనకి స్టేట్మెంట్లో ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. సో H2 ఈజ్ ఏ గ్యాస్. కానీ ఇక్కడ మనకి థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఎంట్రోపీ ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాం అనే డౌట్ రావచ్చు మీకు. ఎంట్రోపీ కాలిక్యులేట్ చేయడానికంటే ముందు ఇక్కడ H2 అనేది మనకి సాలిడ్ స్టేట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. మనకి H2 మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 14 కెల్విన్గా చెప్పచ్చు. సో బిలో 14 కెల్విన్, ఓకే, బిలో 14 కెల్విన్ టెంపరేచర్ దగ్గర H2 అనేది మనకి సాలిడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి బిలో 14 మీన్స్ 0 కెల్విన్ మీన్స్ బిలో 14 కదా. సో సాలిడ్ స్టేట్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది మనకి H2 అనేది. అందువల్ల మనకి ఇక్కడ H2కి థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ H2ఓలో చూస్తే కనుక ఎక్సెప్షనల్ కండిషన్. జనరల్గా ఎంట్రోపీ ఆఫ్ వాటర్ వచ్చేసరికి స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ వచ్చేసరికి 188.5 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ ఉంటుంది. ఓకే, అలా కాకుండా మనకి కెలోరీమెట్రిక్ వాల్యూ అయితే కనుక 185.3 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్గా ఉంటుంది. ఓకే, ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హైడ్రోజన్లో అయితే కనుక 3:1 రేషియోలో మిక్సర్ ప్రజెంట్ అయి ఉంటుంది, దానివల్ల డిఫరెన్స్ వచ్చింది అని చెప్పుకున్నాం. కానీ H2ఓలో అయితే కనుక డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల మనకి కెలోరీమెట్రిక్ ఎంట్రోపీకి స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీకి మెయిన్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ అంటే తెలుసు కదా, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్. సో మనకి మోస్ట్ ఎలక్ట్రోనెగేటివిటీ యాటమ్ అంటే మనకి హైడ్రోజన్ బాండింగ్లో కామన్గా HF కానీ HO కానీ మాట్లాడతాం. సో ఇక్కడ వాటర్లో మనకి HO బాండ్ అనేది ఫామ్ అవుతుంది, దాన్నే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉండడం వల్ల సమ్ కేసెస్లో మనకి కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ కాలిక్యులేట్ చేస్తే తక్కువగా వస్తుంది, అలానే స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ కాలిక్యులేట్ చేస్తే ఎక్కువగా వస్తుంది. ఓకే, అలానే మనకి వాటర్ అనేది కెన్ బి ఓరియంటేటెడ్ ఇన్ 6 ఫార్మ్స్. ఓకే, 6 వేస్, 6 స్ట్రక్చర్స్లో మనకి వాటర్ అనేది స్ట్రక్చర్స్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ 6 ఫార్మ్స్లో ఎగ్జిబిట్ చేయడం వల్ల స్ట్రక్చర్స్ని ఇట్స్ నైబరింగ్ ఆక్సిజన్ ఆటమ్స్ ద ఎనర్జీ ఇన్వాల్వ్డ్ ఇన్ 6 ఓరియంటేషన్స్ రిమైన్స్ ఆల్మోస్ట్ సేమ్. ఈ 6 స్ట్రక్చర్స్ ఉండడం వల్ల కూడా మనకి ఈ ఎంట్రోపీలో చేంజెస్ అనేవి డిఫరెన్స్ అనేది రావచ్చు అనేది ఒక చిన్న అజంప్షన్ అంతే. కానీ జనరల్గా ఈ స్ట్రక్చర్ చూస్తే కనుక ఈ 6 స్ట్రక్చర్స్లో మనం ఏ స్ట్రక్చర్ తీసుకున్నా కానీ వాటర్ది ఏదర్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఓరియంటేషన్స్ ఆఫ్ వాటర్స్లో దేన్ని తీసుకున్నా కానీ అన్నిటికీ ఎనర్జీ సేమ్గా ఉంటుంది. కానీ మనకి ఎంట్రోపీలో డిఫరెన్స్ మాత్రం అరైజ్ అవుతుంది డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ ప్రజెంట్ ఇన్ 6 ఓరియంటేషన్స్ ఆఫ్ వాటర్. ఓకే, this is second exception of third law of thermodynamics. Next, for example, we consider deuterium-methane, that is CH3D. దీన్ని కూడా కన్సిడర్ చేస్తే జనరల్గా క్రిస్టల్ ఆఫ్ CH3D మే ఎగ్జిస్ట్ ఇన్ 4 ఓరియంటేషన్స్. ఓకే, ఈ 4 ఓరియంటేషన్స్లో ఎగ్జిబిట్ చేయడం వల్ల 4 ఓరియంటేషన్స్లో ఇది ఇన్వాల్వ్ అవడం వల్ల దీని యొక్క ఎంట్రోపీలో కూడా మనం చేంజెస్ని అబ్జర్వ్ చేస్తాం. కెలోరీమెట్రిక్ ఎంట్రోపీ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది స్పెక్ట్రోస్కోపిక్ ఎంట్రోపీ. ఈ 4 ఓరియంటేషన్స్ అంటే మనకి ఏంటి, కన్ఫామ్గా ఒక స్ట్రక్చర్స్లోనే దీన్ని మనం ఇండికేట్ చేస్తే జనరల్గా ఒక స్ట్రక్చర్లోనే దాని యొక్క ఎంట్రోపీని కన్సిడర్ చేయాలి. కానీ 4 ఓరియంటేషన్స్లో ఇవి చేంజ్ అవుతున్నప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఆ 4 ఓరియంటేషన్స్ని మనం కన్సిడర్ చేయాలి ఎంట్రోపీ కాలిక్యులేట్ చేయడానికి. సో జనరల్గా ఎంట్రోపీ కాలిక్యులేట్ చేయడానికి ఉండే ఈక్వేషన్ ఇది, S=KLNW. ఓకే, ఈ S అంటే ఇక్కడ ఎంట్రోపీ, K ఈజ్ నథింగ్ బట్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, W ఈజ్ నథింగ్ బట్ మీకు స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ పార్ట్ అదే, ఆ స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. W మీన్స్ నెంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దాన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా కాయిన్ని టాస్ చేస్తే ఒక కాయిన్ టాస్ చేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, అంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అని చెప్పచ్చు. హియర్ W ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఈ పాసిబిలిటీస్ని మనం థర్మోడైనమిక్స్
పరంగా అప్లై చేస్తే దాన్నే స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ యూనిట్ అదే మీది, ఐ మీన్ ఈ సెకండ్ యూనిట్లో నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ టు థర్మోడైనమిక్స్ పార్ట్ అని చెప్పచ్చు. సో ఈ పాసిబిలిటీస్ని మనం ఇంకా ఈజీగా మైక్రో స్టేట్స్ అని కూడా అనొచ్చు. సో ఇందులో CH3D 4 ఓరియంటేషన్స్ ఉన్నాయని చెప్పాం. అంటే ఈ CH3Dని స్ట్రక్చర్స్ని 4 నెంబర్ ఆఫ్ వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసిబిలిటీస్, ప్రాబబిలిటీ, అరేంజ్మెంట్, మైక్రో స్టేట్స్, అలా డిఫరెంట్ వేస్లో మనం చెప్పచ్చు. సో 4 ఓరియంటేషన్స్ అంటే 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో KLN 4. ఓకే, n అంటే ఇక్కడ ఎవగాడ్రో నెంబర్ అని చెప్తాం. సో 4 మనకి 4 ఇంటూ n కదమ్మా, LNA ఇంటూ LNBగా రాయొచ్చు. ఇక్కడ మనకి n బయటికి తీసుకొస్తే కనుక NKLN 4. జనరల్గా ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఎవగాడ్రో నెంబర్ వాల్యూ వేసి 6.023, అలానే K బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ వేసి LN4 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ S ఈజ్ ఈక్వల్స్ టు 11.7 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. జనరల్గా మనకు వచ్చిన ఈ ఎంట్రోపీ వాల్యూ, ఎక్స్పెరిమెంటల్గా మనకి ఎంట్రోపీ వాల్యూ రెండు కూడా సేమ్గా ఉంటుంది. అంటే దిస్ గివ్స్ గుడ్ అగ్రిమెంట్ విత్ ది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 4th ఎక్సెప్షన్ వచ్చేసరికి మనకి NOని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, నైట్రిక్ ఆక్సైడ్ని కన్సిడర్ చేసుకుంటే కనుక ఈ నైట్రిక్ ఆక్సైడ్ జనరల్లీ ఎగ్జిస్ట్ ఇన్ డైమర్. ఓకే, డైమర్లో ఎగ్జిస్ట్ అయింది అని చెప్తాం. సపోజ్ ఇది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది 2 ఐసోమర్స్లో కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఐసోమర్ వచ్చేసరికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, NO. ఇక్కడికి వచ్చేసరికి N వచ్చేసరికి ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఆక్సిజన్ వచ్చేసరికి నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ ఐసోమర్ వచ్చేసరికి మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ బోత్ 2 ఐసోమర్స్లోనూ మనకి డిఫరెంట్ ఎనర్జీస్ అనేది ఉంటాయి. ఈ డిఫరెంట్ ఎనర్జీస్ ఉండడం వల్ల ఇఫ్ దే ఆర్ N మాలిక్యూల్స్ ఆఫ్ NO, అంటే సపోజ్ మనకి డైమర్ అంటే 2 moles ఆఫ్ NO తీసుకున్నామని చెప్తున్నాం. అలా కాకుండా N నెంబర్ ఆఫ్ NOs తీసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ N నెంబర్ ఆఫ్ NOs తీసుకుంటే దే ఆర్ N/2 మాలిక్యూల్స్ ఆఫ్ N2O2. అంతే కదా, ఇక్కడ మనం 2 moles ఆఫ్ NO తీసుకున్నాం. 2 moles ఆఫ్ NO అంటే N2O2 ఎన్ని ఉన్నాయి, N2O2 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. అంటే మనం ఎన్ని మోల్స్ ఆఫ్ NOని తీసుకుంటే దానికి హాఫ్లో మనకి N2O2 ఫార్మేషన్ జరుగుతుంది. అందుకే దాన్ని N/2 అని చెప్పాం. ఓకే, దిర్ ఎగ్జిస్ట్ N/2 మాలిక్యూల్స్ ఆఫ్ N2O2 అండ్ దిర్ ఎగ్జిస్ట్ 2 power N/2 మైక్రోస్టేట్స్. ఇందాక చెప్పాను కదమ్మా, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్లో మీకు అర్థమవుతుంది మైక్రోస్టేట్స్ అంటే ఏంటో. జనరల్గా మనం ఈ కండిషన్లో N/2 మాలిక్యూల్స్ ఆఫ్ N2O2 తీసుకుంటే కనుక 2 power N/2 మైక్రోస్టేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ కేసులో ఎంట్రోపీ అనేది ఎంత ఉంటుందంటే ఫామ్లో S = KLN W మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ని ఇండికేట్ చేస్తాం. ఇందాక మనం CH3Dలో ఎలా అయితే చెప్పామో ఇక్కడ కూడా. సో W ఏం తీసుకుంటాం, 2 power N/2. సో ఎనీథింగ్ పవర్ N. ఓకే, ఇది మనకి పవర్ నుంచి బేస్లోకి వస్తే N/2 × KLN 2. సో N వాల్యూ, K వాల్యూ, LN2 వాల్యూని రిప్లేస్ చేస్తే వీ గెట్ 2.88 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. సో ఎంట్రోపీ కాలిక్యులేషన్ ఫైనల్గా జరిగింది. మనం కాలిక్యులేట్ చేసిన ఈ ఎంట్రోపీ వాల్యూ అనేది ఆ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ వీ కాలిక్యులేట్ ఎంట్రోపీ ఆఫ్ NO. ఓకే, నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ ఎక్సెప్షన్స్ అన్నీ కూడా మనం థర్మోడైనమిక్స్ థర్డ్ లాకి థర్మోడైనమిక్స్ థర్డ్ లాకి ఎక్సెప్షన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు చెప్పుకున్న H2O, CH3D, NO, ఇంకా CO ఉంటాయి, అలానే N2O ఉంటాయి. అలా డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీకైతే సమ్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అందుకని 4 ఎక్సెప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశా. Up to this thermodynamics unit completed. Thank you.